స్పిరిట్ ఆఫ్ చెన్నై వీడియో చూసారా? చూడకపోతే చూశాక మళ్ళీ ఇది చూడండి. మ్యాటర్ ఏంటంటే అందులో చెన్నై అంతా ఒకటిగా నిలబడింది, అందరూ రకరకాల హెల్ప్లు చేశారు, చాలా బాగుంది హ్యుమానిటీ అని చెప్పేసి ఒక వీడియో చేశారు. అందులో అన్ని వైపుల నుంచి మాకు హెల్ప్ అందింది, థ్యాంక్ యూ లాగా చెప్తూ మలయాళం ఇండస్ట్రీ నుంచి పృథ్వీని, నివీన్, ఈ స్పెల్లింగ్ అయితే NIVIN అని రాస్తారు, మరి అలాగే పలుకుతారో లేదో ఏంటో తెలియదు, వీళ్ళ చాదస్తాం. ఇంకా కన్నడ ఇండస్ట్రీ నుంచి యాష్ అనే హీరోని ఫీచర్ చేశారు. అంతేకాదు బాలీవుడ్ నుండి అభిషేక్ బచ్చన్ కూడా దింపారు, కానీ తెలుగుని దేకని కూడా దేకలేదు. మరోవైపు మనమేమో మన మద్రాస్ కోసం అని చెప్పేసి రాణాబాబు, లక్ష్మీ మంచు, నవదీపు, అల్లు అర్జున్ గింజేసుకొని లక్షల గూడ్స్ సప్లై చేశారు. కనీసం మెన్షన్ కూడా చేయలేదు భయ్యా. పోనీ వైజాగ్ హుదూద్కి తమిళనాడు నుంచి ఏమైనా ఇచ్చారా? అసలు సగం తమిళ సినిమాలు బీచ్ ఎఫెక్ట్ కోసం వైజాగ్లోనే షూట్ చేస్తారని మీకు తెలుసా? మరి నమ్మ వైజాగ్ కాగా అని వాళ్ళేం చేయలేదే. అంటే మీరు చేస్తే మేం చేస్తామని అంటానికి ఇదేం వ్యాపారం కాదు, మానవత్వం అని అనుకోవచ్చు. కానీ బాధేసింది భయ్యా, తెలుగు సినిమాల్ని తమిళ సినిమాలలో ఎటకారం చేస్తారు, చులకనగా చూపిస్తారు, అయినా పట్టించుకోకుండా మేము హెల్ప్ చేసామా లేదా? సరే రాణా, లక్ష్మీ మంచు అంటే పోనీ, నవదీప్ ఫ్రీయేగా, పిలిస్తే వచ్చేవాడేగా అన్నట్టు ఆ స్పిరిట్ ఆఫ్ చెన్నై వీడియో చేసింది విక్రమ్ ఫౌండేషన్ అంట. విక్రమ్ భయ్య, మీ సినిమాలు తెగ చూసేసి మీ రెమ్యునరేషన్ పెంచుకోవడానికి హెల్ప్ చేసిన తెలుగు వాళ్ళ మీద కొంచెమైనా కన్సర్న్ చూపించాల్సింది మీరు.